హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు కారం. చింత చిగురు సీజనల్లో దొరుకుతుంది. సీజనల్లో దొరకని అనేది మనం డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి చూడాలి. ఇది వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్, ఇంప్రూవ్స్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్స్. ఇంకా ఇన్ని ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకండి? చింత చిగురు కారం ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దామా? చింత చిగురు 1/2 kg తీసుకున్నాను. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో నీళ్లు 3/4 వరకు నింపుకున్నాక చింత చిగురిని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్కువసేపు అట్టి పెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం సేపు అట్టి పెట్టి దాన్ని ఒక వడగట్టుకునే బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే చింత చిగురులో కనపడుకోకుండా చాలా డస్ట్ అనేది ఉంటుంది. అడుగున డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. పైన చిగురంతా తీసి శుభ్రంగా ఒక ఎంటీ జాలీ బాస్కెట్లో కానీ ఒక స్టీల్ జాలీ గిన్నెలో కానీ వేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే అట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక ఎంటీ క్లాత్ మీద ఆరిన చింత చిగురిని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ 1 డే మొత్తం అంతా దీన్ని ఆరనివ్వాలి. చింత చిగురుని నీడలోనే ఎండబెట్టాలి. ఇలా ఎండిన చింత చిగురు నెక్స్ట్ డేకి ఇలా పొడిలాగా వస్తుంది. మీరు చూస్తున్నారు, దాంట్లో చిన్న చిన్న కాడలు లాంటివి ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 1 కప్పు పల్లీలు వేసుకోండి. స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా క్రాక్లింగ్ సౌండ్ వచ్చేదాకా వేయించుకోండి. పల్లీలు వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోండి. మీ చింత చిగురిని టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. పల్లీల వేడికే నువ్వులు అనేది వేగిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. అదే మూకుట్లో 1 కప్పు పల్లీలకి 2 కప్పులు చింత చిగురు ఎండు ఆకుని వేసుకోవాలి. స్టవ్ మీడియం సైజ్ నుంచి లో ఫ్లేమ్ వరకు పెట్టుకుని ఆకుని 2-3 నిమిషాల వరకు వేడి చేసుకోండి. వేడెక్కినాక ఈ ఆకుని ఇందాక మనం పల్లీలో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చింత చిగురులో ఎండినాక పులుపు అనేది తగ్గుతుంది. అందుకని కొంచెం చింతపండు వేసుకుని 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1.5 టేబుల్ స్పూన్ల వరకు పచ్చికారం, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకోకుండా వేసుకోండి. మిక్సీలో ఫైన్గా పౌడర్గా కాకుండా కొంచెం బరగ్గా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన చింత చిగురు కారం రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం అండి? మార్కెట్కి వెళ్దాం, చింత చిగురు తెచ్చుకుని నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకోండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.